హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు TechGuru Telugu. ఫ్రెండ్స్, ఈరోజు కోటక్లో మీకు 750 రూపీస్ అనే క్యాష్ బ్యాక్ అని వస్తుంది ఫ్రెండ్స్. అది ఎలాగో నేను చూపిస్తాను. మీరు ఫస్ట్ ఫ్లోర్ మీరు ప్లే స్టోర్లో భీమ్ కోటక్ పే అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఏం లేదు, నెక్స్ట్ బటన్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినాక మీకు మీ బ్యాంక్ అకౌంట్ ఏ ఫోన్ నెంబర్తో లింక్ అప్ అయిందో ఆ నెంబర్కి ప్రెస్ చేయండి. అది ఎయిర్టెల్ ఉంది, ఎయిర్టెల్కి లింకప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా మీకు అమౌంట్ కట్ అవుతుంది 1 రూపీ. మీకు బ్యాంక్ అకౌంట్ అనేది లింకప్ అవుతుంది. మీకు ఇక్కడ చూసినట్టయితే లింకప్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే SMS వెరిఫైడ్ అని వచ్చింది. ఇక్కడ మీరు సింపుల్గా ఏం చేస్తారంటే మీ నేమ్ ఇచ్చేసేయండి. అలాగే మీ లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. ఇక్కడ సింపుల్గా ఏం చేస్తుందంటే పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటుంది. మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఐ అగ్రీ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే నెక్స్ట్ బటన్ కొట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు దీని టర్మ్స్ అండ్ కండిషన్ చూసినట్టయితే ఫ్రెండ్స్, భీమ్ యూపీఐ క్యాష్ బ్యాక్ ఆఫర్ అని ఉంది కదా ఫ్రెండ్స్. కస్టమర్ గెట్ 25 రూపీస్ ఈచ్ యూనిక్ ట్రాన్సాక్షన్ ఫ్రెండ్స్. ఇది మినిమం ట్రాన్సాక్షన్ అమౌంట్ 100 రూపీస్ ఫ్రెండ్స్. మీరు మ్యాక్సిమం 20 ట్రాన్సాక్షన్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు మ్యాక్సిమం 500 రూపీస్ దాకా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది మీ క్యాష్ బ్యాక్ వచ్చేసి 60 డేస్లో కూడా మీకు అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. ఈ ఆఫర్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మీరు తేజ్, పేటిఎం, భీమ్ యూపీఐ ఏదైనా ఉండండి ఫ్రెండ్స్, దేని ద్వారా పంపవచ్చు, మీకు ఆఫర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇంకో ఆఫర్ చూసుకున్నట్టు సెకండ్ ఆఫర్ చూసుకున్నట్టయితే మినిమం ట్రాన్సాక్షన్ అమౌంట్ 10 రూపీస్ కంటే ఎక్కువ మీకు మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ వచ్చేసి 250 రూపీస్ క్యాష్ బ్యాక్. ఇది కూడా 60 డేస్ లోపల క్రెడిట్ అవుతుంది. మీరు తేజ్, భీమ్ యూపీఐ లేకుంటే పేటిఎం యూపీఐ దేని ద్వారా మనీ సెండ్ చేయొచ్చు, మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇది ఎలా వస్తుందో నేను ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. మనీ సెండ్ చేసి ఇక్కడ ఏం లేదు, సింపుల్గా చూసినట్టయితే మనకు ఇక్కడ ఆల్ బ్యాంక్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. మీది ఏ బ్యాంక్ అకౌంట్ లింకప్ అయిందో ఆ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూసినట్టయితే అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్. దీని మీద ట్యాప్ చేస్తున్నాను. నాది లింకప్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు చూసినట్టయితే ఇక్కడ నేను ప్రొసీజ్ కొట్టేసాను. ఇక్కడ నాకు సేవ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ నేను సింపుల్గా ఏం చేస్తున్నానంటే దీన్ని ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ సక్సెస్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇలా మీరు బ్యాంక్ అకౌంట్ లింకప్ చేసుకున్నాక ఇక్కడ మీరు సింపుల్గా ఏం చేస్తారంటే మీ వర్చువల్ తేజ్ ద్వారా యూపీఐ ఏదన్నా ఇచ్చేసేయండి. ఇచ్చేసి వెరిఫై కొట్టండి. కొట్టిన వెంటనే ఇక్కడ ప్రొసీజ్ కొట్టండి, అమౌంట్ కొట్టండి. అమౌంట్ వచ్చేసి 100 రూపీస్ కొడుతున్నాను. ఇక్కడ ప్రొసీజ్ కొట్టేసేయండి, కన్ఫర్మ్ కొట్టేసేయండి. ఇక్కడ పిన్ నెంబర్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇచ్చిన వెంటనే మీకు అమౌంట్ అనేది డెబిట్ అయిపోతుంది, మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నాకు అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే నాకు అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.